నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మార్పు రావాలి అనే నినాదంతో 9వ రోజు కొనసాగిన పాదయాత్ర. సిటిఎం రోడ్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్. జాతీయ ఉపాధి హామీ కూలీల శాతం పెంచాలని సూచించిన ఎంపీడీఓ ఫక్రుద్దీన్. పంచాయతీ వనరుల కేంద్రం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సభ్యులుగా ఎన్నికైన వారికి ఘన సన్మానం చేసిన కూటమి నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే సిటిఎం రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. మదనపల్లిపట్నం నడిబొడ్డున ఉన్న సిటిఎం రోడ్డు విస్తరణ పనులతో పాటు రోడ్డు నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులకు నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ చేశారు. ఏడాది క్రితం రోడ్డు పనుల విస్తరణలో భాగంగా తొర్రపట్ట చింత చెట్లను తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో సిటిఎం రోడ్లో వ్యాపార సముదాయాలు రోడ్డు నిర్మాణ పనులకు అడ్డంకుగా నిలిచాయి. అయితే యజమానులతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు సమీక్ష నిర్వహించి అందరి ఆమోదంతో 5 అడుగుల స్థలాన్ని యజమానులు వదులుకునేలా ఒప్పించి రోడ్డు పనులకు అడ్డంకులు లేకుండా ఒప్పించారు. 10 రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేసే విధంగా గుత్తేదారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యం అయిందని, కొంతమంది ప్రతిపక్ష నేతలు చేతకాన్ని విమర్శలు చేశారని, సిటిఎం రోడ్లో వ్యాపార సముదాయ యజమానులతో నేడు చర్చించి రోడ్డు పనులు అడ్డంకులు లేకుండా చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, నెలాఖరు లోపల రోడ్డు పనులు పూర్తయ్యేలా గుత్తేదారులు పనులు వేగవంతం చేస్తారని తెలిపారు. సిటిఎం రోడ్ 2 కోట్ల రూపాయలతో ఏదైతే రోడ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదర్ సైడ్ వచ్చి ఆల్రెడీ ఇక్కడ నుంచి గుంటూరు వరకు R&B శాంక్షన్ లో ఉంది. ఇప్పుడు దీనికి సెంటర్ డివైడర్ ఇచ్చి బటర్ఫ్లై లైటింగ్ ఇచ్చి అవంతా ఇవ్వడం జరుగుతున్నది. ఖచ్చితంగా మదనపల్లికి సిటిఎం రోడ్ ఒక ఆదర్శంగా ఉంటుంది. దయచేసి ఇక్కడ ఉన్న ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ మెట్టుకులన్నీ రోడ్లోకి ఉన్నాయి, దయచేసి జరుపుకోవాల్సిన అవసరం ఉంది. 1 సంవత్సరం ఈ రోడ్ వేయకుండా ఆగినాం. ఎందుకోసం అంటే వ్యాపారస్తులందరూ సహకరిస్తారు. మనము టౌన్కి ఒక మోడల్ రోడ్గా చేద్దాము, 10 అడుగులు యువతల అవతల తీసుకోండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాం. ఎన్నిసార్లు 4-5 సార్లు మీటింగ్లు పెట్టాం. ఇంకా వేరే వివక్ష పార్టీలు నాయకులు అందరూ చాలా మాట్లాడినారు దీని గురించి. వాస్తవాలు వాళ్ళు తెలియదు, పాపం వాళ్ళు చాలా దూరం ఉంటారు. ఏడన్నా ఒక ఇటుకరాయి పెట్టింది ఏం లే, వాళ్ళు మాటలేమో పెద్ద జోరుగా మాట్లాడతారు. ఒక టెంకాయ కొట్లేము ఎవరు మున్సిపల్ వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ మదనపల్లిలో ఏం చెప్పాలో చెప్పండి, వీళ్ళు కూడా మాట్లాడతారు. అందుకోసం మేము ఇక్కడ ఉన్న షాప్ ఓనర్స్కి, లాడ్జ్ ఓనర్స్కి, అదేవిధంగా ఎవరైతే మన హాస్పిటల్ డాక్టర్స్కి రిక్వెస్ట్ చేశాం, కొద్దిగా మీరు సహకరించండి, 10 అడుగులు వదలండి, మంచి రోడ్ వేద్దాము, చాలా బాగుంటుంది టౌన్ కానీ రిక్వెస్ట్ చేశాం. కాకపోతే వాళ్ళ భూమి వదులుకోవడానికి బట్ కొంత ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. అందుకోసం ఇప్పుడు వాళ్ళతో ఒక మీటింగ్ పెడుతున్నాము. తక్షణం రోడ్ స్టార్ట్ చేస్తాము. 5 రోజుల్లో రోడ్ కంప్లీట్, 5-6 వారం లోపల కంప్లీట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేసినాను. ఒక 10 రోజులు జరగచ్చు. బట్ నా రిక్వెస్ట్ ఏమంటే అందరూ సహకరించాలా. నేను ముందు కూడా మాట ఇచ్చినాను, మా తరఫున జేసీబీ పెట్టే పరిస్థితి తేవద్దండి, మీరు సహకరించండి కోరుతున్నాను. ఇప్పుడు అదే నాకు సహకరిస్తారని చెప్పి. కూలీలు శాతం పెంచాలి ఎంపీడీఓ ఫక్రుద్దీన్ సాహెబ్. నిమ్మనపల్లిలో కూలీల ఉపాధి కోసం అమలవుతున్న బీబీజీ రాంజీ పథకంలో కూలీల సంఖ్య గణనీయంగా పెంచాలని ఎంపీడీఓ ఫక్రుద్దీన్ సాహెబ్ ఏవో రమేష్ తెలిపారు. శనివారం స్థానిక సచివాలయ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ తులసీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన బీబీబీ రాంజీ పథకం ద్వారా ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలని తెలిపారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూలీలు ఉపాధి పనులకు రావటంలో వెనకంజ వేస్తున్నారని, ఉపాధి కూలీలు గిట్టుబాటు కూలీ వివరాలను ప్రజలకు వివరించి కూలీలు శాతం పెంచాలన్నారు. ఉపాధి సిబ్బంది గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల్లో ఉపాధి పనులపై అవగాహన కల్పించాలని అన్నారు. పోయినప్పుడు కూడా ఆ లేబర్ను మోటివేట్ చేయమని చెప్పినాం. ఇప్పుడు టమాటాలు అవన్నీ ఉంటాయి, వాళ్ళు 500 కూడా ఇస్తారు వీళ్ళు చూపి, కానీ ఉదయం నుంచి వాళ్ళు సాయంత్రం వరకు అదే పని చేయించుకుంటారు. కానీ మనం అట్లా కాదు, 4 hours అంతే కదా. ఎన్ని గంటల నుంచి ఎంత వరకు, ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తారు, ఎన్ని గంటలకు అంతే. దానికి 312 రూపాయలు. ఇది మీరు ప్రజలకు చెప్పగలిగితే మనకు లేబర్ పెరుగుతుంది.
అదొక్కటి మీరు మనసులో పెట్టుకుంటే మీ దగ్గర ఉంటారు కదా పనులకు వాళ్ళు పంపించుకొని వెళ్ళిపోతారు, లారీలు పంపించుకొని వెళ్ళిపోతారు, చేపిస్తారు. కానీ ఎప్పుడు తన యొక్క కూలీ వేతనం ఎప్పుడు పడుతుంది. కానీ ఇందులో 15 days 2 వారాలకు ఒకసారి ఖచ్చితంగా పడతారు. నో డౌట్ దీంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ యొక్క గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉన్నారో ఈ యొక్క గ్యారంటీ ఇస్తారు. పని చేసిన వాళ్ళకి ఎంతైనా పని చేసుకోవచ్చు. వారు టీఏలు ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ చేస్తే ఖచ్చితంగా 312 రూపాయల నుండి ఎంతవరకు చేస్తే 4 గంటలు చేస్తారు పని. అదే మనం వలసపోయి 8 గంటలు చేస్తే కూడా మనకు 500 తీసుకోవచ్చు. ఇందులో వారు చెప్పిన పని మన ఊరికి సంబంధించిన డెవలప్మెంట్ పని ఏదైతే చేస్తారో మన 312 రూపాయల నుండి ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది విషయం. దీంట్లో ఇంకా ముఖ్యంగా 6 నెలల కోట్లతో నిర్మిస్తున్న జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ చేశారు. 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన భవనానికి తెలుగుదేశం నేతలతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో కేంద్రంగా మదనపల్లిని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, పంచాయతీల వనరుల కేంద్ర భవన నిర్మాణానికి 2 కోట్లకు పై కేటాయించడం సంతోషమని అన్నారు. భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ఏడాది లోపల అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈరోజు బసినగుండ పంచాయతీలో భూమి పూజ చేయడం జరిగింది. తక్షణం ఈ పని స్టార్ట్ చేయబోతున్నారు. ఇది మదనపల్లికి తమ ఖ్యాతి, మదనపల్లి స్థాయి ఈరోజు రోజు రోజుకి పెంచుతూ పూర్తి స్థాయి మదనపల్లి అభివృద్ధికి ముందుకు నడుస్తుందామని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాం. నీరుగొట్టవారిపల్లి రాధాకృష్ణ సిల్క్స్ దాటిన తర్వాత అన్నమయ్య జంక్షన్ వరకు రోడ్ ఎలా ఉందంటే మన ఎన్టీఆర్ సర్కిల్ నుంచి డబల్ రోడ్ అలాంగ్ విత్ ద డివైడర్ ఉంది. ఒక్కసారిగా ఏమైపోయిందంటే అది రాధాకృష్ణ సిల్క్స్ దాటిన తర్వాత దానికోసం ఇక్కడ మా నాయకులందరి విన్నపం మేరకు ఇప్పుడు దీనికి డబల్ రోడ్ శాంక్షన్ చేశాము. 2 కోట్ల రూపాయలు డబల్ రోడ్ శాంక్షన్ అలాంగ్ విత్ ద డివైడర్ ఇవ్వడం జరిగింది. సమస్యలు ఏ విధంగా మా దృష్టికి వస్తే ఎప్పటికప్పుడు దీనికి పరిష్కారం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ ఎన్ సేతు, ఎల్లంపల్లి ప్రశాంత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ ఎన్ సేతు, ఎల్లంపల్లి ప్రశాంత్ నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర బీజేపీ శాశ్వత ఆహ్వానితులుగా చల్లపల్లి నరసింహారెడ్డి, జిల్లా బీజేపీ ఆహ్వానితులుగా బర్నపల్లి రవికుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీలో ఉన్న విజయభారతి హైస్కూల్లో వాటిని విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ మరియు రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ ఘనంగా సన్మానించారు. ఈరోజు నిజంగా చాలా శుభదినంగా సంతోషంగా ఉంది. ఒక మంచి సమాజం కోసము అహర్నిశలు కృషి చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులకి మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా వారి వంతు కృషి చేస్తూ మైనారిటీ వర్గాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఎప్పుడు మేమున్నామని చెప్పి లౌక్యంగా ఎక్కడ విభేదాలు లేకుండా ఒక మంచి మదనపల్లి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మా పెద్దలందరికీ నాయకులకి ఈరోజు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర స్థాయిలో పదవులు రావటము చాలా సంతోషంగా ఉంది. వారి భవిష్యత్తులో కూడా మంచి స్థానంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కోరుకుంటూ, పెద్దలు ఉన్నారు నరసింహారెడ్డి గారు, అపార రాజకీయ ధురంధరుడు. ఆయన చేసిన సేవలు మదనపల్లి కానీ తమ్మళ్ళపల్లి కానీ రాష్ట్ర స్థాయిలో ఆయన చేసిన సేవలు మరువలేనివి. అలాంటి వ్యక్తుల పక్కన మేము నిలబడుకొని ఈరోజు మేము మాట్లాడుతుంటాం, మేము గర్వంగా భావిస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్కరు మా మిత్రులు, సహచరులు, చిన్ననాటి మిత్రులు ఎల్లంపల్లి ప్రశాంత్ గారు కావచ్చు, పెద్దలు సేతు సార్, అజాత శత్రు, మదనపల్లిలో ఆయన తెలియని వారు అంటూ లేరు. 99 మంది మంచి అనే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మదనపల్లిలో ఉండే వ్యక్తి ఎవరంటే సేతు సార్. ఆయన ఆ ఒక వ్యక్తి కూడా ఏమంటే ఈర్ష్యతో దేశంతో ఏమిలే అంటారు తప్పితే మనస్ఫూర్తిగా అనే వ్యక్తి లేడు. 100%
అజాత శత్రువుగా మదనపల్లిలో ఒక మంచి పేరున్న వ్యక్తిగా సేతు సారు మా మదనపల్లి బిడ్డ అవటము మేము ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మార్పు రావాలి అనే నినాదంతో సిపిఐ చేస్తున్న పాదయాత్ర 9వ రోజు మరకల చెరువు కొనసాగింది. గత 9 రోజులుగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పాదయాత్ర 9వ రోజు మొలకల చెరువు మండలంలో కొనసాగింది. గ్రామాల్లో సమస్యలు వింటూ కొనసాగుతున్న కామ్రేడ్ల పాదయాత్రలు రైతుల పంట రుణాలు మాఫీ చేసి రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలని, తమ పంటలకు గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప తెలిపారు. బురకాయల కోట గ్రామంలో బస్టాండ్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం సిపిఐ పాదయాత్ర 10వ రోజు బురకాయల కోటలో పల్లెలపాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కరపత్రం పంపిణీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు, సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామాన్యుల జోబులు కొట్టి అదానీ అంబానీకి పంచి పెడుతున్నారని ఎద్దేవా చేశారు. గ్రామ ప్రజానికానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సమితి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ దేశంలో అన్నం పెట్టే రైతన్న అప్పులు ఊపిలో పుట్టిపోయినారు. వ్యవసాయ కూలీలకు దళితులు, గిరిజనులు, మైనార్టీలు, సెంటు భూమి లేనటువంటి నిరుపేదలు చేతి నిండా పని లేక కరువు ఛాయలు అలుముకున్న రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, వర్షాలు లేవు. ఈరోజు అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, అందులో మొలకల్సరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి యుద్ధ ప్రాతిపాదిక పైన కరువు సహాయక చర్యలు చేపట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మొలకల్సరు మండల సమితి ఆధ్వర్యంలో గ్రామాన పర్యటించి ప్రజానీకాన్ని ఈరోజు ప్రభుత్వాలను ప్రశ్నించమని చైతన్యవంతం చేయడానికి ఇంటింటికి సమస్యలతో కూడుకున్నటువంటి కరపత్రాన్ని పంపిణీ చేసి నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.